ఎప్పటికి నిలువ ఉండకూడదు. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పెద్దనా ఇటు చూడు పెద్దనా. ఇది 18-17 శతాబ్దంలో స్వామి నిర్మాణం జరిగింది. ఇట్లా పురావస్తు శాఖ వారు ఇక్కడికి వచ్చి పరిశోధన చేసి ఇది గుడి ఎప్పుడు నిర్మాణం అయినది, ఏం కథ అనేది వాళ్ళు మొత్తం అంతా గుడి అంతా నిర్మాణం చేసి ఇది 17-18 మధ్య శతాబ్దాన్ని, ఇది అంటే 250 సంవత్సరాల కిందట ఈ గుడి నిర్మించినారని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫై ఇచ్చి, ఆర్కియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధన చేసి ఒక సర్టిఫై ఇచ్చి పోయినారు ఈ గుడి నిర్మాణం అయింది. అప్పుడు వచ్చేసి మా వంశం పరంపరం ఇక్కడ వీరశైవ జంగమ మహేశ్వరులు అనేసి ఇకను మహేశ్వరులకు, వీరశైవ జంగమ మహేశ్వరులకు దానికి సంబంధించిన అతను ఇక్కడ అనమాట. ఇతను కర్ణాటక నుంచి దేశ సంచారం చేస్తూ ఇక్కడికి అట్లా వచ్చిన ప్రజలకు అట్లా అతను సంచారం చేస్తూ ఆయన కొద్దిగా భక్తులకు వీళ్ళకు కొన్ని కార్యక్రమాలను చెప్పుకుంటూ చేస్తూ విధానాలు, మన సాంప్రదాయం ఎట్లా, ఏం కథ, ఏం చేయాలా అనే విధానంలో ఆయన అందరికీ ఉపదేశం చేస్తూ భక్తులకు ఆ విధంగా చేస్తూ అట్లా జపం చేస్తూ ఇక్కడంతా వచ్చి శ్రీశైలంలో అక్కడ కూడా జపం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫోటో గురించి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అనేది అక్కడ ఉంది. అక్కడ ఈయన తపస్సు చేస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఆ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రంగయ్య గారి సత్రం అనేసి అప్పుడు ఉన్నారు. ఆ రంగయ్య గారి సత్రంలో ఈయన అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు రంగయ్య గారు అనేసి వాళ్ళు నారాయణ సుబ్రహ్మణ్యం అంటే రంగయ్య గారు పెద్దలు, వాళ్ళ పూర్వం వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు జమీందారు అనమాట. అప్పటికి ఈయన అక్కడ వచ్చిన భక్తులకు వాళ్ళకు ఉపదేశం చేస్తూ, పిల్లలు లేని వారికి, దోషం ఉన్నటోళ్ళకు వాళ్ళకు విధానం చెప్తూ వాళ్ళకు చేసుకుంటే అందరికీ మంచి చేస్తూ వస్తుండేది. అప్పుడు అక్కడే సపోర్ట్ చేస్తూ ఉంటే భక్తులు ఎక్కువై అందరూ వచ్చేలాక ఆయన నారాయణ రంగయ్య గారు అనే అతను ఇక్కడ ప్లేస్ మాది, ఇక్కడ మీరు ఇక్కడ ఉండకూడదు అనేసి అతన్ని ఖాళీ చేయమని చెప్పేసి స్వామిని ఇచ్చేసినామట. స్వామి అక్కడ ఏం చేయకుండా అక్కడే కూర్చున్నారు. మీరు ఏం చేస్తారో ఏమైనా చేయండి, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పింటే అతను చింతబరలతో స్వామిని కొట్టించినాడు. ఎంత కొట్టించినా అప్పుడు స్వామి ఏం చేసినాడంటే, మీరు ఎంత చేసినా నాకు ఎలాంటిది ఏమీ జరగలేదు, మీ కుటుంబంలో పోయి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఏం జరిగిందో మీరు పోయి చూసుకోండి అంటే, ఈయనకు కొట్టిన ఈతబరలతో, చింతబరలతో దాంతో కొట్టిన విధానము వాళ్ళకు తగులుతూ వచ్చినమాట. ఆ వాతలు అనేది వాళ్ళ కుటుంబంలో అందరికీ వచ్చినాయి. ఏమిట్రా జరిగింది అని చెప్పేసి వాళ్ళు వచ్చి అప్పుడు స్వామి ఇచ్చేసి, స్వామి మా తప్పు అయిపోయింది, మీరు స్థలం అంటే అప్పుడు ఆయన వచ్చి వాళ్ళకు శాపం ఇచ్చామట. మీకు ధనం, నీకు ఇక్కడ ఉందనే కదా, నువ్వు ధనం ఉందనే కదా నన్ను చేసినావు, నీకు ధనం అంతా పెరుగుతూ వస్తుంది కానీ నీకు సంతానం అనేది నీకు ఉండదు అని చెప్పి స్వామి శాపం ఇచ్చినాడు వాళ్ళకు. అది వాళ్ళకు 7 తరాల వరకు వాళ్ళకు సంతానం లేదు. అప్పుడు ఈ స్వామి ఇక్కడ వచ్చేసి పోట్లగుర్తిలోంచి అక్కడ జపం చేస్తూ వస్తే అప్పుడు భక్తులంతా పోయి అంతరించం చేసుకుంటే అప్పుడు ఈ స్వామి ఇక్కడికి వచ్చి
ఇక్కడ తపస్సు పైన బయట యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు కింద అన్నది తలకిందులు తపస్సు గులిచి ఇప్పుడుకుంది అన్నది బయట యాప చెట్టు ఆడ తలకిందులు తపస్సు చేస్తూ వచ్చిన భక్తులందరికీ ఉపదేశం చేస్తూ ఇక్కడికి అందరు చేస్తూ అక్కడ ఉంటే అప్పుడు ఆ స్వామి ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి స్వామి ఈ బుత్తితో తీసి ఒక ఇస్త్రీ ఇట్లా చల్లినమాట. చల్లినప్పుడు దీన్ని ఒక ఆభరణం మొత్తం బార్డర్ అనేది ఏర్పరచుకొని ఇంతవరకే ఈ స్థలం నాకు, మిగతా స్థలం నాకు అవసరం లేదు అని చెప్పి ఈ స్వామి ఇక్కడ ఆయన ఆధీనంలో పరుచుకున్నప్పుడు 50 మంది భక్తాదులు వాళ్ళతో అందరు కలిసి ఇక్కడ జీవ సమాధి బ్రహ్మంగారట్టునో అట్లా ఇక్కడ ఈయన జీవ సమాధి సిద్ధి అయినమాట. అది ఈయన ఇక్కడ ఇదైనాడు. అప్పుడు వాళ్ళ నారాయణ సుబ్రహ్మణ్య వాళ్ళంతా వచ్చి వాళ్ళు చేసి స్వామి శ్వాపను కొట్టుకొని స్వామి తప్పైపోయింది ఇట్లా అనేసి మామూలు ఏంటంటే మీకు దత్త తీసుకున్నాకే మీకు సంతానం వస్తుంది, నా శాపం ఇది కాదు, మీరు దత్త తీసుకోండి, దత్త తీసుకున్న తర్వాత మీకు సంతానం అనేది స్వామి. ఆ తర్వాత దత్త తీసుకున్న తర్వాతకే వాళ్ళకు సంతానం అనేది అయింది. అప్పుడు వాళ్ళకు రమేష్ అని అక్కడ అనేసి అక్కడ శివాలయం దగ్గర అక్కడ కూడా ఒక షాప్ పెట్టినాడు అతను అప్పుడు వాళ్ళు వచ్చి ఇచ్చేసినారు. పక్కన వచ్చేసి అక్కడ కూరలు ఇప్పుడు వాసవి సర్కిల్ దావంది అక్కడ ఒకటి మంటపం ఉంది అనమాట. మంటపం అప్పుడు ఉండేది, అది పట్టినది కొట్టేసినారు. ఆ మంటపం వచ్చేసి స్వామి అచ్చభాగం అని ఆ పక్క దావ పెట్టుకున్నాడు స్వామి. అప్పుడు ఆడ దిగుడుబాయి ఉన్నది ఇవాళ స్థలంలో. ఆ దిగుడుబాయి అక్కడ స్నానం చేసి ఈ స్వామి కాడి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఉన్నటోళ్ళు ఇక్కడ సేవ చేసుకుంటూ పోతున్నారు. అప్పుడు అక్కడ స్వామి వచ్చేసి బీదచం అమ్మవారిది బీదచం శ్రీచక్రం అనేది అక్కడ అమ్మవారు ఏర్పాటు చేసినాడు అక్కడ. అప్పుడు ఏం చేసినారు వాళ్ళు వచ్చేసి నారాయణ సుబ్రహ్మణ్య గారు అది వాళ్ళు అమ్మేసినారు. అది అమ్మేసినాక ముస్లిమ్స్లు అది ఆ చక్రాన్ని వచ్చేసి అది పడగొట్టేసినారు. అంటే మన అమర్సలు ఎదురుగండి ఇక్కడ వృద్ధాశ్రమం పక్కన స్థలం ప్లేస్ ఉంది మనకు. ఇప్పుడు వృద్ధాశ్రమం పక్కన ప్లేసు ఆడ ఉదయన్నమాట. అది పడగొట్టేసినారు. పడగొడతానే అక్కడి నుంచి వాళ్ళు సిగిలిరులు అని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు భ్రష్టు పెట్టినారు. నారాయణ సుబ్రహ్మణ్య గారు వాళ్ళు దాన్ని ఎప్పుడు అమ్మి దాన్ని ఇచ్చేసినారో వాళ్ళు ఇది అయిపోయినారు. అది ఆయన స్వామి అది ఉన్నంత వరకు వాళ్ళకు అన్ని విధాలుగా బాగున్నారు. దాన్ని వాళ్ళు కాపాడుకుని ఎప్పుడు దాన్ని ఇచ్చేసినారో వాళ్ళు అయిపోయినారు, వీళ్ళు తిగిలిగారు, వాళ్ళు అయిపోయినారు. స్వామికి అలా నుంచి ఇక్కడ స్వామి ఆడ దిబ్బంది అనేది చేసుకున్నాడు అక్కడ స్వామి ఆ ఎదురుగా. ఆ స్వామి ఇక్కడ ఎవరైనా సరే స్వామికి హానికరం కానీ ఈ దేవాలయానికి దీనికి సంబంధించి కానీ ఎవరు ఏం చేసినా కూడా అమావాస్య రోజు మధ్యాహ్నం 1 గంటప్పుడు ఆడ అఖండ దీపం పెట్టి స్వామికి 9 చుట్లు తిరిగి వాళ్ళు ఎవరు ఇక్కడ కీడు చేసినారో వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లు చెప్పి అక్కడ తెస్తే వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకు వంశం నిర్వంశం అవుతూ వస్తుంది. అంటే ఏ గంటముడే కాదు, అది వాళ్ళ తగ్గుతూ స్వామిని ఆ విధంగా ఆయన చేస్తూ వస్తాడు. అది ఆయనకు ఉండవలసిన. ఇది మార్గశిర శుద్ధ చవితి రోజు స్వామిది ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మార్గశిర మాసం శుద్ధ చవితి. ఆ రోజు నుంచి మా పూర్వీకులు మా పెద్దవాళ్ళు మేము ఆ కార్యక్రమం అంతా ఈ స్వామి ఆ కార్యక్రమం ఇక్కడ స్వామి రుద్రాభిషేకము మంచి చెడ్డ అన్న భోజనాలు స్వామి మెరవని అవన్నీ కార్యక్రమాలు 50 మంది భక్తాదులతో మేము జరుపుకుంటూ ఇక్కడ నిత్య నైవేద్య దీపారాలు జరుపుకుంటూ మేము ఇక్కడ ఉన్నాం. దీనికి గుడికి మించింది ఎలాంటి ఆదాయం ఎలాంటి ఇది లేవు. దాతలు ఉన్నారు. దాతల వల్ల ఇప్పుడు కొవ్వూరులు ఉన్నారు, వేరే భక్తులు ఉన్నారు, ఇట్లా వేరే శైవ లింగాయతులని శ్రీశైలం నుంచి వీళ్ళు కర్ణాటక నుంచి వస్తారు. వాళ్ళంతా వేసి ఇక్కడ చెందాలి కాబట్టి కార్యక్రమం స్వామి కార్యక్రమం నడుపుకుంటూ మేము ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఆదాయం అంటూ మాకు ఏమీ లేదు. ఏమున్నా ఈ గుడికి ఇప్పుడు ఈ లోపల ఈ గుడి ఆ రూమ్లో ఇచ్చేస్తే ఆ వచ్చిన ఆదాయంతో స్వామి ధన్యవాద దీపారాలు జరుపుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ మాకు దీవారాధన దీనికి మాకు ఎలాంటిది లేదు. దాంతో మేము చేసుకుంటూ ఇక్కడ మేము కాపాడుకుంటూ వస్తున్నాం. పరంపర మా వంశం పరంపర. దీనికి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మేము. వీరశైవ
జంగమ మహేశ్వర్లు అనేసి ఇంకొక కమిటీ జంగమాల తరపున మాది అంతా మా జంగమూలమే కాబట్టి ఆ జంగమూల తరపున మేమంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇది చేసుకొని మేము సంవత్సరం స్వామికి మనము పొద్దుటలో చాలా మంది జంగమూలు ఉన్నారు, మీరు అందరినీ కలుపుకొని పోవాలి కదా. ఇక్కడ జంగమూలు ఎవరు లేరు మన ఏరియాలో ఉన్నారు, ఇక్కడ అమ్ముతున్నారు ఉన్నారు. అంటే వాళ్ళు వేరు బుడ జంగమూలు ఉంటారు. బుడగ జంగమ్మ అది వేరే, అది జంగమ్మ బుడ జంగమ్మ అంటే వాళ్ళు వచ్చేసి మేము వీరస్వామి మహేశ్వర్లు మాకు ఏదైనా కార్యక్రమం ఏదైనా జరిగితే వాళ్ళు గంట కొట్టుకుంటూ వస్తారు, దీపం పెట్టి గంట కొట్టుస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బుడ జంగమ్మ అంటారు. మేము అది లింగాయతులు అనేది ఉంటారు, వాళ్ళు మాకు శిష్యులు అవుతారు, శిశువారు. ఇప్పుడు మాకు వచ్చేసి ఇప్పుడు శ్రీశైలం ఉంది, మల్లికార్జున స్వామికి వచ్చేసి ఆడ వచ్చేసి మేమే అక్కడ చేసేది. ఆ శివునికి మల్లికార్జున స్వామికి వచ్చేసి మేము చేస్తాం, బ్రహ్మరాంబకు వచ్చి బ్రాహ్మణ్స్, అట్లా అక్కడ విధానం. ఇది వచ్చేసి ఇది బయట బయట వచ్చేసి ఒక 15, 10, 12 అనుకోండి. 15 మొత్తం ఒక 50 సెంట్లు, 50 దేవస్థానాలు 35, 45, 50 సెంట్లు యావరేజ్ అంతవరకే. జై శ్రీ అప్పుడు మనకి కార్ పార్కింగ్ ఎదురుగా రూమ్ కూడా తొరమక ఆడ కొనేరు తాపడు కొనేరు సాయి అది వాళ్ళ తోట లేదు, మన హిందువులు బొమ్మలు ఉన్నాయి, కిరాలు బొమ్మలు ఉన్నాయి, ఆకులు కూడా ఉన్నాయి, ఆకారాలు ఉన్నాయి. మన హిందువులు ఈ కార్ పార్కింగ్ ఉండేది, చిన్న చెట్టు ఉండేది అంతా ఏం లేదు, ఎవరిని కాదు మన దేవుని విగ్రహాలు ఉన్నాయి. బావి పేరు కోనేరు పేరు, ఈ గుడికి సంబంధం లేదంట. అది కాదు, ఆ గుడికే సంబంధం ఆస్తులు ఏమన్నా అంటే ఏదన్నా మళ్ళీ మనం తీసుకోవడానికి ఏమైందంటే మనం మర్చిపోతే నెక్స్ట్ జనరేషన్కి ఏం తెలియదు కదా. వాడు ఆ ప్లేస్ మాది అని అడిగి పోలేకపోతే ఇప్పుడే కట్టడి చేసుకోకపోతే ఏదైనా వేసుకోకపోతే పోలేదు, అయితాలనే పోలేదు. కొంతమంది వాళ్ళు గుళ్ళ ప్లేసులు మన కొంచెం యూనిటీ లేదని చెప్పి నాకు కావాలి. బాయి కోనేరు అవల బాయి ఒకటి, నాగులు ఒకటి, అవల కోనేరు. వాళ్ళది ఎక్కడ శ్రీరాములపేటలో షాప్ ఉందంటే నిజమేనా? ఈవో ఎవరు దీనికి సార్? ఈవో ఎవరున్నారు? ట్రస్టేనా? జగద్గురు మఠం. అవును అవును. జగద్గురు మఠం కాబట్టి మా ట్రస్ట్ సంబంధించి వీరశైవ జంగమ మహేశ్వర సంఘం అని ఈ గుడికి సంబంధించినది ఉంటుంది కోనేరు, శివాలయం కోనేరు. మా శివాలయం ఎక్కడంటే కోనేరు కంపల్సరీ ఉంటుంది. దీనికి సంబంధించిన కోనేరు అదే ఉంటుంది. దీని ఆస్తి ఎవరిలో ఏమైనా ఉంది, పేపర్లు ఏమన్నా లోకల్ భాగంలో ఇక్కడ చెప్పండి చెప్పండి. ఇక్కడికి ఇది ఒకటే సరే అక్కడ వాళ్ళు రోడ్డు వేస్తా అని చెప్పి ఏం పేరు అంటే గోడ కూడా కట్టియాలి కదా. చెప్తే పెసారెడ్డి సరిగా లేదు మనకి. వాళ్ళు అన్నారు బంగారెడ్డి అందు వాళ్ళు వచ్చి చూసి కడితే వాళ్ళు నిలబెట్టినారు, వాళ్ళు పిలిచినారు, వాళ్ళు రాలేదు. రాబోయే కొట్టేస్తాం, మాకు మేలు కొట్టేస్తాం. వాళ్ళు కొట్టేసుకోవాలి. వాళ్ళు ఇల్లుట్టినప్పుడు సంఘం ఇల్లుట్టింది, రిజిస్ట్రేషన్ వాళ్ళకి సంఘం ఇది
వాళ్ళ సంఘం అంతా కలిసి చేసుకోవాలి. వాళ్ళు కలిసి చేసుకోవాలి. ఇంకా వాళ్ళు అప్పుడు పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళంతా కలిసి ఇప్పుడు కట్టుకుంటారు. బాగా నచ్చింది. శివాలయమా? కానీ ఆడంటే గణపతికి అంత కింద గుడి కట్టినారు వాళ్ళే. ఇప్పుడు గణపతి విగ్రహాన్ని పక్కన వెనకాల మూలన పెట్టినారు. ఇంతకు ముందు గుడి మాత్రం అయితే అది ఒకటి కట్ట కట్టి పెట్టినారు. పెట్టినారు. ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు చేయకోకుండా దేవుణ్ణి తీసి పక్కనే తీర్మానం పెట్టడం తప్పు కదా. ఇప్పుడు అదే వాళ్ళతో వాళ్ళు ఏం కడుతున్నారనే క్లారిటీ కూడా లేకుండా